పీడీ గారు అందరికీ నమస్కారం. లక్షలు మనకి లేబర్ టార్గెట్ ఇచ్చింది, మనం అచీవ్ చేసింది 109. మొత్తం ఎంత సార్ ఖర్చు పెట్టారు? మెటీరియల్ కాంపోనెంట్ .6 యా ఈరోజు ఇచ్చాము కదా. యా ఈరోజు అన్ని జిల్లాలు ఇచ్చారు, మీరు చాలా లేట్. 7 మండలాల్ని అనంతపురం జిల్లాలో రబీ 2024-25లో డ్రాట్ డిక్లేర్డ్ మండల్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో అనంతపురంలో సివియర్గా అఫెక్ట్ అయినటువంటి బెలుగుప్ప, గుంతక్కల్, పెద్దవడుగు, తాడిపత్రి, ఎల్లనూర్, యాడికి. అదే మోడరేట్గా బిడపనక్కల్. అంటే హిస్టారికల్గా చూస్తే ఇది తక్కువనే, ఓన్లీ 7 మండలాలు అనేది. మనకు పోయిన సంవత్సరం 40% అదనంగా వర్షం వచ్చినా అది మనకు కావాల్సినటువంటి సమయంలో రాకపోవడం, మరి వచ్చినప్పుడు చాలా విపరీతంగా రావడం వలన ఎక్కువ నీళ్లు వచ్చినా అది మనకు ఎఫెక్ట్ అనేది జరిగింది. అయితే భూగర్భజల ఈరోజు చూస్తే దాదాపు యావరేజ్ తీసుకుంటే మనకు 3 మీటర్వి కూడా ఉన్నాయి, అదే 24 మీటర్లు కూడా ఉన్నాయి. యావరేజ్గా 13 మీటరు ఉంది. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు 8 మీటర్కిన తక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయటం ఒక ఎత్తు అయితే, ప్రజల ఒక భాగస్వామ్యం కూడా ఇందులో చాలా ఎక్కువ ఉంది అనేది మీ అందరికీ నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ప్లాంటేషన్ గ్రామీణ ప్రాంతంలో మీకు ఎంత కావాలి అంత మేము ఇస్తాము. దానికి ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ చేయాలి. అలాగే స్వచ్ఛ ఆంధ్ర కింద ఇండివిజువల్ సోక్ పిట్ అండ్ కమ్యూనిటీ సోక్ పిట్. ఇండివిజువల్ సోక్ పిట్ అంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళే నీళ్ళని, గ్రే వాటర్ని మనము అక్కడే భూగర్భజలో ట్రీట్మెంట్తో పంపించే కార్యక్రమం. కమ్యూనిటీ అంటే ఒక వీధిలో లేదా గ్రూప్ ఆఫ్ హౌసెస్కి చేసేది. దీని వలన మీరు వాడిన నీళ్లు మీ ఒక బోర్వెల్ని రీఛార్జ్ చేసే చాలా మంచి కార్యక్రమం. ఇందులో కూడా మేము ఆంధ్రప్రదేశ్లో చాలా ముందు ఉన్నాము. పల్లె పుష్కరిణి. సో పల్లె పుష్కరిణి అంటే ఒక మండలానికి ఒక చెరువుని దాన్ని క్లీన్ చేసి దానికి ప్లాంటేషన్ ఇచ్చి ఆహ్లాదకరమైన ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేస్తూ ఆ ఒక చెరువు కెపాసిటీ కూడా బాగా చేయటట్టు ఒక ప్రక్రియ. ఇది మండలానికి ఒకటి కూడా మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా పనిచేస్తూ ఈ మంచి వర్క్ సీజన్లో ప్రతి కార్డుదారుడు కూడా తరలి వచ్చి పని చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ వేసవి కాలంలో మీ కుటుంబానికి ఒక మంచి ఆదాయం ఇప్పుడు సరాసరి దాదాపు చూసుకుంటే 263 రూపాయలు ఉంది. ఇది మనం 300 రూపాయలు దాటి వెళ్ళాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 24లో చూసుకుంటే 414.5 కోట్లు. 24-25లో 20,759 100 రోజులు కంప్లీట్ అయినటువంటి కుటుంబాలు. ఓకే, హౌస్ హోల్డ్స్. అదే 23-24లో 34,677. అయితే మీరు సరాసరి యావరేజ్ వేజ్ చూసుకుంటే 24-25 263 రూపీస్, 263.01. అదే 23-24 చూసుకుంటే 239.8 రూపీస్. అంటే అదే మీరు ఓవరాల్ విలువ కూడా మనం చూసాం 427.6 crores. అదే పోయిన సంవత్సరం అంటే మిగతా చాలామంది 90, 95, 80 అట్లా ఉండొచ్చు. అంటే వీ విల్ ట్రై అండ్ ఫోకస్ 100 రోజులు కంప్లీట్ చేయాలని. సమ్టైమ్స్ ఏమవుతుందంటే అంటే ఇప్పటి నుంచి మనం ఫోకస్ పెడితే అది ఖచ్చితంగా మేము ఇది కూడా ఈ సంవత్సరం సాధించగలుగుతాం. పోయిన సంవత్సరం మంచి సీజన్లో మనకి ఎలక్షన్ ఉండడం వలన అది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి విసులుబాటు ఉంటుంది, వాళ్ళు పని చేస్తారు, మళ్ళీ ఒక వేరే పనికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. అప్పుడు ఒక 2 దఫాలో వీ కెన్ కంప్లీట్. దిస్ టైమ్ వీ విల్ ఫోకస్ అండ్ కంప్లీట్. సో వాళ్ళకి ఎక్కడెక్కడ నీళ్లు, మరి మజ్జిగ, షేడ్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇవి కూడా ఒక 2 ఆర్టికల్స్ నేను చూశాను. వీ హ్యావ్ టేకన్ ఇమీడియట్ యాక్షన్. మనము ఇప్పుడు వారానికి 2 సార్లు ఈ ఉపాధి హామీ పథకంని రివ్యూ చేస్తున్నాము. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎక్కడ కూడా ఇలాంటి కొరతలు లేకుండా సదుపాయాలని మేము ఇంప్లిమెంట్ చేస్తాం.